సో సార్ ఇప్పుడు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. బట్ చాలామంది పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు నిద్ర క్వాలిటీ పెరగాలి అంటే ఏమైనా మంచి టిప్స్ చెప్పండి సార్? రైట్. స్లీప్ పెరగాలి అంటే చాలా టిప్స్ ఉన్నాయి. చాలామందికి కష్టం ఇది. సో, మొబైల్స్ వచ్చేటప్పటికి స్క్రీన్ టైమ్ ఎక్కువ. స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయింది. సో, మనం చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెక్నిక్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ టైమ్స్‌లో నిద్రపోవాలి. సో, మనకు బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే 10కి నిద్రపోతున్నారనుకోండి. మీ బయోలాజికల్ క్లాక్ ఆ విధంగా సెట్ అవుతుంది. 10 వచ్చేటప్పటికి మీకు నిద్ర వచ్చేస్తుంది. అట్లని మీరు 365 డేస్ 10కే నిద్రపోవడం అంటే కుదరదు. సో, ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే 80% ఆఫ్ ది టైమ్ 100 రోజుల్లో మీరు 80% ఆఫ్ ది రోజులు మీరు 10:00కి నిద్ర అంటే రెగ్యులర్ టైంకి స్పెసిఫిక్ టైంకి నిద్రపోవడం చాలా మంచిదన్నమాట. సో, కొన్ని కొన్ని రోజులు అవసరం లేదు. ఇంకా 20% ఆఫ్ ది డేస్‌లో అవసరం లేదు. సో, వీకెండ్ ఉంది. వీకెండ్‌లో 2 రోజులు కాకుండా ఒక రోజు మీ ఇష్టం వచ్చినట్టు మేలుకోండి. అది చేయండి. అంతేగాని 80% ఆఫ్ ది డేస్ అనేది రెగ్యులర్ టైంకి నిద్రపోవాలి. ఇది ఫస్ట్ టిప్. చాలామంది ఏం చేస్తారంటే బెడ్‌రూమ్‌లో లైట్‌లేసుకొని పడుకుంటారు. సో, మన ఎవల్యూషనరీ పాస్ట్‌కెళ్ళినప్పుడు మనము రాత్రయితే అసలు లైట్ ఉండేది కాదు. సో, మన బాడీ గానీ, మన ఫిజియాలజీ గానీ అటువంటి దానికి అడాప్ట్ అయింది. ఎప్పుడైతే మీరు పిచ్ డార్క్‌లో పడుకుంటారో, చిన్న లైట్ కూడా లేకుండా పడుకుంటారో, యూ విల్ హావ్ బెటర్ స్లీప్ అనమాట. ఇంకోటేంటంటే మనకొక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది బాడీలో. ఆ బయోలాజికల్ క్లాక్ అనేది మన బ్రెయిన్‌లో ఒక కాస్మాటిక్ న్యూక్లియస్ ఉంటుందన్నమాట. ఒక కలెక్షన్ ఆఫ్ న్యూరాన్స్ ఆ ప్లేస్‌లో ఉంటుంది. సో, ఈ కాస్మాటిక్ న్యూక్లియస్‌లో ఉన్న బయోలాజికల్ క్లాక్ ఏంటంటే దానికి తెలియాలి. సో, పొద్దునేది, రాత్రేది, మధ్యాహ్నం ఏది అని తెలియాలి. పాతకాలంలో ఎలా ఉండేది మనకు, మనం ఔట్‌డోర్‌కెళ్ళేవాళ్ళం. ఔట్‌డోర్‌కెళ్ళి రెటీనా అని మన కంట్లో ఉంటుంది కదా! రెటీనా అనేది ఒక పార్ట్ ఉంటుందన్నమాట. దానిపైన రేస్ పడుతుంది. రెటీనా ఏం చేస్తుందంటే ఆ రేస్‌ని, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది రేస్‌ని లేకపోతే ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్‌ని బట్టి మన కాస్మాటిక్ న్యూక్లియస్‌కి సిగ్నల్ ఇస్తుంది. కాస్మాటిక్ న్యూక్లియస్ అనేది ఈ సిగ్నల్‌ని ప్రాసెస్ చేసి ఇది పొద్దునయింది, ఇది రాత్రి అయింది, ఇది మధ్యాహ్నం అయింది, పొద్దునయింది కాబట్టి నువ్వు మేలుకోవాలి, రాత్రి అయింది కాబట్టి నువ్వు నిద్రపోవాలి అని బాడీకి సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఈ సిగ్నల్ రావాలి అంటే ఏంటంటే మన రెటీనాలో రేస్ పడాలి. దీనికి మనం ఏం చేయమంటామంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి సన్‌ని చూడమంటాం. ఒకవేళ మీరు 6:00 లేచినారు, అప్పుడు డైరెక్ట్‌గా సన్‌ని చూడగలరు. ఆ రేస్ అనేది మీ రెటీనాలో పడతాయి. 8:00 లేసారు, డైరెక్ట్ సన్‌ని చూడలేరు. మీరు సన్‌ని చూడాల్సిన అవసరం లేదు. కొంచెం సన్ పక్కన చూస్తే ఏమవుతుందంటే ఆ రేస్ అనేవి మీ రెటీనా పైన పడి, రెటీనా దాని కాస్మాటిక్ న్యూక్లియస్ పంపించి, కాస్మాటిక్ న్యూక్లియస్ ప్రాసెస్ చేస్తుందండి. ప్రాసెస్ చేసి బాడీకి ఒక టైం సెట్ చేస్తుంది. అప్పుడు బాడీలో ఉన్న ప్రాసెస్‌లన్నీ దీన్ని బయోలాజికల్ రిథమ్ అంటామనమాట. సర్కేడియన్ రిథమ్ అంటాం. ఆ రిథమ్‌ని సెట్ చేస్తుంది. ఆ రిథమ్ సెట్ చేసినప్పుడు మీకు రాత్రి నిద్ర వస్తుంది, పొద్దున నిద్ర రాదనమాట. ఇదొక టెక్నిక్. ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే నాకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, నేను మధ్యాహ్నం నిద్రపోవాలని నిద్ర రాకుండా కూడా బలవంతంగా నిద్రపోవడం. కొంతమందికి మధ్యాహ్నం నిద్రపోవడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే బాడీలో మనకు ఒక అడినసీన్ అనే ఒక కెమికల్ ఉంటుందన్నమాట. ఈ అడినసీన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే మీరు పొద్దున లేచినప్పుడు 0 ఉంటుంది. లేచిన వెంటనే 0 ఉంటుంది. రాత్రి పడుకునే టైంకి మ్యాక్సిమంకి వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ అడినసీన్ అనే కెమికల్ మ్యాక్సిమంలో ఉంటుందో, హైపోథెటికల్‌గా స్కేల్ తీసుకోండి. స్కేల్ ఆఫ్ 10 ఓకే. పొద్దున 0 ఉంది, రాత్రికి 10 వచ్చింది. రాత్రి 10కి వచ్చినప్పుడు మీకు నిద్ర వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం వరకు మేల్కొని ఉంటారు. మధ్యాహ్నం నిద్రపోతారు. మధ్యాహ్నం నిద్రపోయేటప్పటికి మళ్ళీ 0కి వస్తుంది. మళ్ళీ రాత్రికి ఎంత 5 పెరుగుతుంది. నిద్ర రాదు. సో, ఎస్పెషల్లీ స్లీప్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, రాత్రి నిద్ర సరిగా పట్టని వాళ్ళు మధ్యాహ్నం అనేది అస్సలు పడుకోకూడదు. ఎందుకంటే ఈ అడినసీన్ అనేది పీక్‌లోకి అదొక ప్రెషర్ కుక్కర్ లాంటిది. సో, ప్రెషర్ కుక్కర్ మ్యాక్సిమం వచ్చినప్పుడే మీకు స్లీప్ వస్తుంది. మీరు మధ్యాహ్నం పడుకొని ఆ ప్రెషర్ వదిలేశారనుకోండి, రాత్రికి అంత ప్రెషర్ ఉండదు. సో, అందుకు ఎస్పెషల్లీ స్లీప్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మధ్యాహ్నం పడుకోకపోవడం చాలా మంచిది. అదొక టెక్నిక్ అనమాట.